సమంత ఏం మాట్లాడినా సంచలనమే. ఏ కామెంట్ చేసినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. ఆమె ఫాలోయింగ్ అలాంటిది. మరి రీఎంట్రీలో జోరు తగ్గించిన సమంత లేటెస్ట్గా చేసిన ఓ కామెంట్ సోషల్ మీడియానే షేక్ చేస్తోంది. శామ్ ఏమంది? దానిపై అంత స్పెషల్ డిస్కషన్ ఎందుకు? There are a lot of people who are fighting many battles. Yeah, exactly. క్రేజీ హీరోయిన్ సమంత ఏదైనా కామెంట్ చేసిందంటే చాలు వెంటనే తన వ్యక్తిగత జీవితానికి ముడిపెట్టేస్తారు. నాగ చైతన్యను ఉద్దేశించి ఈ మాట అన్నదా అని భూతద్దం పెట్టి మరీ వెతికేస్తారు. ఏదో మూల లింక్ చేసేస్తూ ఉంటారు నెటిజన్లు. తను మాట్లాడిన విషయానికి ముందు వెనుక వదిలేసి ఓ కామెంట్కి కోట్లు పెట్టి షేర్ చేస్తూ ఉంటారు. అలాంటి వారికి మరోసారి ఛాన్స్ ఇచ్చింది సమంత. ఏం మాయ చేసేవే సినిమాతో కెరీర్ ప్రారంభించి దూకుడుతో సూపర్ సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. కాలీవుడ్లోనూ స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేసింది. నాగ చైతన్యతో ప్రేమ, పెళ్లి, విడాకులు ఇది ముగిసిపోయిన అధ్యయనం. ఆమె అస్సలు ఈ విషయంపై మాట్లాడడమే లేదు. పైగా చైతు, శోభిత పెళ్లి జరిగిన తర్వాత శామ్ అస్సలు స్పందించడం లేదు. ఎవరి వ్యక్తిగత జీవితం వారిది అన్నట్లే ఉంటున్నారు ఇద్దరు. అయినప్పటికీ సమంత ఏం మాట్లాడినా చైతుకి ముడిపెడుతున్నారు. వాళ్ళిద్దరే నన్ను చెడగొట్టారు అని సమంత అనగానే ఇంకెవరు చైతు, శోభితానా అంటూ ఓ వర్గం డిస్కషన్ స్టార్ట్ చేసింది. కానీ అసలు విషయం అది కాదు. అనారోగ్య కారణాలతో కెరియర్లో చిన్న బ్రేక్ తీసుకున్న సమంత కోలుకున్న తర్వాత ఇప్పుడిప్పుడే బిజీ అవుతోంది. సిటాడెల్ అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చి నటనలో మంచి మార్కులు వేయించుకుంది. ఈ సిరీస్లో యాక్షన్ ఎపిసోడ్స్లో ఇరగదీసేసింది శామ్. తనని తాను నిరూపించుకునే ఛాన్స్ ఇచ్చిన దర్శకులు రాజన్ డీకేలకి కృతజ్ఞతలు తెలియజేసింది. ఫ్యామిలీ మెన్ 2తో వారితో మొదలైన ప్రయాణం సిటాడెల్, హనీ బనీ లాంటి ప్రాజెక్టులలో పనిచేసేలా చేసిందని చెప్పుకొచ్చింది. ఈ 2 ప్రాజెక్టుల వల్ల తనని తాను నిరూపించుకునే ఛాన్స్ వచ్చింది. రాజన్ డీకే కారణంగా ప్రతి విషయాన్ని లోతుగా చూడటం నేర్చుకున్నా అంది. వాళ్ళిద్దరి వల్లే ఛాలెంజింగ్ రోల్స్లో నటించానని, అలా వాళ్ళిద్దరు నన్ను చెడగొట్టారని సరదాగా కామెంట్ చేసింది. వెనక ముందు కామెంట్లు వదిలేసిన నెటిజన్లు వాళ్ళిద్దరే చెడగొట్టారు అన్నదే హైలైట్ చేస్తోంది. కానీ శామ్ కామెంట్లు వెనుకున్న అసలు విషయం ఇది. టాలీవుడ్లో స్టార్ హీరోలతో వరుసగా మూవీస్ చేసిన సమంత ఈ మధ్య తెలుగులో పెద్దగా సినిమాలు చేయటం లేదు. ఆమె ఓకే అంటే చాలా మంది దర్శకులు క్యూ కట్టడం ఖాయం. ఆ మధ్య ఓ వేదికపై త్రివిక్రమ్ కూడా ఇదే మాట అన్నారు. కానీ సమంత మాత్రం ఓవైపు సినిమాలు, మరోవైపు బిజినెస్ పై కాన్సన్ట్రేట్ చేస్తూ కూల్గా అడుగులు వేస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.